ఓం శాంతి 15/10/2020 సాకార మురళి. మధురమైన పిల్లలు, నాజూకుతనం కూడా దేహాభిమానమే. అలగడము, ఏడ్వడము ఈ అసురీ సంస్కారాలు పిల్లలైన మీలో ఉండకూడదు. దుఃఖము, సుఖము, మాన అవమానాలన్నింటినీ సహనం చేయాలి. ప్రశ్న: సేవలు డీలాతనం రావడానికి ముఖ్యమైన కారణమేమిటి? జవాబు: దేహ అభిమానం కారణంగా. ఒకరి బలహీనతలు ఒకరు చూడడం మొదలుపెట్టినప్పుడు సేవలో డీలాతనం వస్తుంది. పరస్పరం మనస్పర్ధలు ఉండడం కూడా దేహాభిమానం. నేను పలానా వారితో నడవలేను, నేను ఇక్కడ ఉండలేను, ఇదంతా నాజూకుతనం. ఇటువంటి మాటలు నోటి నుండి రావడం అనగా ముళ్ళుగా అవ్వడం, ఆజ్ఞాకారులుగా అవ్వకపోవడం. మీరు ఆత్మిక మిలిటరీ కనుక ఆర్డర్ లభించిన వెంటనే హాజరవ్వాలి. ఏ విషయాన్ని పెడచెవిన పెట్టకండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి అని పిల్లలకు మొట్టమొదట ఈ శిక్షణ లభిస్తుంది. దేహ అభిమానమును వదిలి దేహి అభిమానులుగా అవ్వాలి. నేను ఒక ఆత్మను, దేహి అభిమానిగా అయినప్పుడే తండ్రిని స్మృతి చేయగలను. అది అజ్ఞానకాలం, ఇది జ్ఞానకాలం. సర్వులకు సద్గతినిచ్చే ఆ తండ్రి ఒక్కరు మాత్రమే జ్ఞానంనిస్తారు. మరియు వారు నిరాకారుడనగా వారికి మనుష్య ఆకారం ఏమీ లేదు. ఎవరికైతే మనుష్య ఆకారం ఉంటుందో వారిని భగవంతుడు అనలేము. ఇప్పుడు ఆత్మలన్నీ నిరాకారినే, కానీ దేహ అభిమానంలోకి రావడంతో స్వయాన్ని ఆత్మ అని మర్చిపోయారు. మీరు తిరిగి వెళ్ళాలి అని ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తే జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి. ఇంకే ఉపాయము లేదు. ఆత్మనే పతితంగా, ఆత్మనే పావనంగా అవుతుంది. సత్య త్రేతాయుగాలలో పావనాత్మలు ఉంటాయి అని తండ్రి అర్థం చేయించారు. రావణ రాజ్యంలో మళ్ళీ పతితాత్మలుగా అవుతారు. పావనంగా ఉన్నవారే పతితంగా అయ్యారు అని మెట్ల చిత్రంలో కూడా అర్థం చేయించారు. 5000 సంవత్సరాల క్రితం ఆత్మలైన మీరందరూ శాంతిధామంలో పావనంగా ఉండేవారు. దానిని నిర్వాణధామము అంటారు. కలియుగంలో మళ్ళీ పతితంగా అయినప్పుడు ఓ పతిత పావన రండి అని ఆర్తనాదాలు చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు, నేను మీకు పతితుల నుండి పావనంగా అయ్యే జ్ఞానం ఏదైతే ఇస్తూ ఉన్నానో అది కేవలం నేను మాత్రమే ఇస్తాను. అది తర్వాత ప్రాయలోపమవుతుంది. తండ్రికి మాత్రమే వచ్చి వినిపించాల్సి వస్తుంది. ఇక్కడ మనుషులు అనేక శాస్త్రాలు తయారు చేశారు. సత్యుగంలో శాస్త్రాలు ఏవీ ఉండవు. అక్కడ అంశ మాత్రం కూడా భక్తి మార్గం ఉండదు. మీరు నా ద్వారా మాత్రమే పతితుల నుండి పావనంగా అవ్వగలరు అని ఇప్పుడు తండ్రి అంటున్నారు. పావన ప్రపంచం తప్పకుండా తయారవ్వాల్సిందే. నేనైతే పిల్లలకు వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తాను. దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి. అలగడము, ఏడవడము ఇదంతా అసురీ స్వభావం. పిల్లలు దుఃఖము, సుఖము, మాన అవమానాలు అన్నింటినీ సహనం చేయాలి. నాజూకుతనం ఉండకూడదు అని తండ్రి అంటున్నారు. నేను పలానా స్థానంలో ఉండలేను, ఇది కూడా నాజూకుతనం. వీరి స్వభావం ఇలా ఉంది, వీరు ఇలాంటి వారు, అలాంటి వారు అనేవి అస్సలు ఉండకూడదు. నోటి నుండి సదా పుష్పాలే వెలువడాలి, ముళ్ళు వెలువడకూడదు. ఎంతోమంది పిల్లల నోటి నుండి చాలా ముళ్ళు వెలువడుతూ ఉంటాయి. ఎవరిపైనైనా కోపం చేసుకోవడం కూడా ముళ్ళు వంటిదే. పిల్లలకు పరస్పరంలో చాలా మనస్పర్ధలు ఉంటాయి. దేహ అభిమానులుగా ఉన్న కారణంగా ఇతరుల లోపాలను చూస్తూ స్వయంలో అనేక రకాల లోపాలు ఉంచుకునేస్తున్నారు, అంటే మిగిలిపోతాయి. అందుకే సేవ మళ్ళీ డీలాగా అయిపోతుంది. ఇది కూడా డ్రామా అనుసారంగా జరుగుతూ ఉందని బాబా భావిస్తారు. కానీ పరివర్తన కావాలి కదా. మిలిటరీ వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువులతో యుద్ధం చేయడమే వారి పని. వరదలు వచ్చినా, ఏవైనా గొడవలు జరిగినా కూడా మిలిటరీ వారిని పిలుస్తారు. అప్పుడు మిలిటరీ వారు
కూలీలు మొదలైన వారు చేసే పనిని కూడా చేయడం మొదలు పెడతారు. గవర్నమెంట్ మిలిటరీ వారికి మట్టినంతా నింపండి అని ఆర్డర్ చేస్తుంది. ఒకవేళ ఎవరైనా చేసేందుకు రాకపోతే తుపాకీతో కాల్చేస్తారు. గవర్నమెంట్ ఆర్డర్ను అంగీకరించాల్సిందే. మీరు కూడా సేవ చేసేందుకు బంధింపబడి ఉన్నారు అని తండ్రి అంటున్నారు. తండ్రి సేవ కోసం ఎక్కడికి వెళ్ళమని చెప్పినా వెంటనే హాజరవ్వాలి. అంగీకరించకపోతే వారిని మిలిటరీలో ఉండేవారు అని అనరు. అటువంటి వారు బాబా హృదయాన్ని అధిరోహించలేరు. మీరందరికీ సందేశాన్ని ఇవ్వడంలో తండ్రికి సహాయకులయ్యారు. ఒకవేళ ఎక్కడైనా పెద్ద మ్యూజియం తెరిస్తే అది 10 మైళ్ళ దూరం ఉంది అంటారు. సేవ కోసమైతే వెళ్ళాలి కదా. ఖర్చు గురించి ఆలోచించకూడదు. అతి గొప్ప గవర్నమెంట్ అయినా అనంతమైన తండ్రి నుండి ఆర్డర్ లభిస్తోంది. వారి రైట్ హ్యాండ్ ధర్మరాజు. వారి శ్రీమతంపై నడవకపోతే పడిపోతారు. మీ కళ్ళను పవిత్రంగా చేసుకోండి అని శ్రీమతం చెప్తుంది. కామంపై విజయం పొందే ధైర్యం వహించాలి. ఇది తండ్రి ఆజ్ఞ. ఒకవేళ మీరు పాటించకపోతే పూర్తిగా ముక్కలుగా అయిపోతారు. 21 జన్మల రాజ్యంలో నష్టం వాటిల్లుతుంది. నన్ను పిల్లలు తప్ప ఇంకెవ్వరూ ఎప్పుడూ తెలుసుకోలేరు అని తండ్రి అంటున్నారు. కల్పక్రితము వారే నెమ్మదిగా వెలువడుతూ ఉంటారు. ఇవి పూర్తిగా కొత్త విషయాలు. ఇది గీతాయుగం, కానీ శాస్త్రాలలో ఈ సంగమ యుగం యొక్క వర్ణన లేదు. గీతనే ద్వాపర యుగంలోకి తీసుకువెళ్లారు, కానీ రాజయోగం నేర్పించినప్పుడు తప్పకుండా సంగమ యుగం ఉంటుంది కదా. కానీ ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. ఇప్పుడు మీకు జ్ఞానం యొక్క నశ ఎక్కి ఉంది. మనుషులది భక్తి మార్గం యొక్క నశ. భగవంతుడు వచ్చి చెప్పినా మేం భక్తి వదలము అంటారు. ఈ ఉన్నతి మరియు పతనం యొక్క మెట్ల చిత్రం చాలా బాగుంది. అయినా మనుషుల కళ్ళు తెరుచుకోవు. మాయా నశలో పూర్తిగా ముక్కలుగా అయిపోయారు. జ్ఞానం యొక్క నశ చాలా ఆలస్యంగా ఎక్కుతోంది. మొదటైతే దైవీ గుణాలు కూడా కావాలి. తండ్రి ఇచ్చిన ఏ ఆర్డర్నైనా పెడచెవిన పెట్టకూడదు. ఇది నేను చేయలేను ఇలా అనే వారిని ఆజ్ఞను ఉల్లంఘించేవారు అని అంటారు. ఇలా చెయ్యాలి అని శ్రీమతం లభిస్తున్నప్పుడు ఇది శివబాబా యొక్క శ్రేష్ఠ మతము అని భావించాలి. వారే సద్గతి దాత ఎప్పుడు తప్పు మతం ఇవ్వరు. నేను వీరి అనేక జన్మల అంతిమంలో ప్రవేశిస్తాను అని శివబాబా అంటున్నారు. వీరికన్నా లక్ష్మి ఉన్నతంగా వెళ్ళిపోతారు చూడండి. స్త్రీలను ముందు పెట్టడం జరుగుతుంది అని గాయనం కూడా ఉంది. మొదట లక్ష్మి, తర్వాత నారాయణుడు. యథా రాజారాణి తథా ప్రజ ఉంటుంది. మీరు కూడా అంత శ్రేష్టంగా తయారు కావాలి. ఈ సమయంలో మొత్తం ప్రపంచంలో రావణ రాజ్యం ఉంది. అందరూ రామరాజ్యం కావాలి అంటారు. ఇప్పుడు ఇది సంగమ యుగం. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు రావణ రాజ్యం లేదు. తర్వాత ఎలా చేంజ్ అవుతుందో ఎవరికీ తెలియదు. అందరూ ఘోరమైన అంధకారంలో ఉన్నారు. కలియుగం ఇంకా చిన్న బాలుడిగా ఉంది అని, పాకుతూ ఉంది అని భావిస్తారు. కావున మనుషులు ఇంకా నిద్రపోతున్నారు. ఈ ఆత్మిక జ్ఞానము ఆత్మిక తండ్రి మాత్రమే ఆత్మలకిస్తారు. రాజయోగం కూడా నేర్పిస్తారు. కృష్ణుడిని ఆత్మిక తండ్రి అని అనరు. ఓ ఆత్మిక పిల్లలు అని వారు ఈ విధంగా అనరు. జ్ఞాన సాగరుడైన ఆత్మిక తండ్రి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆత్మిక పిల్లలకిస్తున్నారని కూడా వ్రాయాలి. ప్రపంచంలోని మనుష్యులందరూ దేహాభిమానంలో ఉన్నారు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. నేను ఆత్మను అన్నది ఎవ్వరికీ తెలియదు. ఏ ఆత్మ కూడా లీనమవ్వదు అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు దసరా అంటే ఏమిటో, దీపావళి అంటే ఏమిటో అర్థం చేయించడం జరిగింది. మనుషులు చేసే పూజలు మొదలైనవన్నీ అంధవిశ్వాసం. వాటిని బొమ్మల పూజ అని అంటారు, రాతి పూజ అని అంటారు. ఇప్పుడు మీరు పారస బుద్ధి కలవారిగా అవుతున్నారు. కావున రాతి పూజ చెయ్యరు.
చిత్రాల ఎదురుగా వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు. కొంచెం కూడా అర్థం చేసుకోరు. జ్ఞానము, భక్తి మరియు వైరాగ్యం అని కూడా అంటారు. అర్ధకల్పం జ్ఞానం నడిచింది, తర్వాత భక్తి ప్రారంభమైంది. ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది కనుక భక్తిపై వైరాగ్యం కలుగుతుంది. ఈ ప్రపంచమే మార్పు చెందుతుంది. కలియుగంలో భక్తి ఉంది, సత్యుగంలో భక్తి ఉండదు. అక్కడ ఉండేది పూజ్యులు. పిల్లలు, మీరు ఎందుకు తల వంచుతారు? అర్ధకల్పం నుండి మీ నుదురు కూడా అరిగిపోయింది, ధనము కూడా పోగొట్టుకున్నారు, భక్తిలో ఏమీ లభించలేదు అని తండ్రి అంటున్నారు. మాయ మీ తలను పూర్తిగా తిప్పేసింది, నిరుపేదగా చేసేసింది. తర్వాత తండ్రి వచ్చి అందరి తలలను సరిచేస్తున్నారు. ఇప్పుడు నెమ్మదిగా కొంతమంది యూరోపియన్లు కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఈ భారత్ వాసులైతే పూర్తిగా తమోగుణిగా అయిపోయారు అని తండ్రి అర్థం చేయించారు. ఇతర ధర్మాల వారు ఇంకా వెనక వస్తారు. అప్పుడు సుఖం కూడా తక్కువగా, దుఃఖం కూడా తక్కువగానే లభిస్తుంది. భారత్ వాసులకు సుఖము ఎక్కువే ఉంటుంది, దుఃఖం కూడా ఎక్కువే ఉంటుంది. ప్రారంభంలోనే ఎంత ధనవంతులుగా, పూర్తి విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇతర ధర్మాల వారు ఎవ్వరూ ప్రారంభంలో ధనవంతులుగా అవ్వరు. తర్వాత వృద్ధి చెందుతూ ఇప్పుడు ధనవంతులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ అందరికన్నా భారతదేశమే బికారీగా అయింది. అంధవిశ్వాసం ఉన్నవారు కూడా భారతదేశంలోనే ఉన్నారు. ఇది కూడా డ్రామా తయారు చేయబడింది. నేను దేనినైతే స్వర్గంగా తయారు చేశానో అది నరకంగా అయిపోయింది అని తండ్రి చెప్తూ ఉన్నారు. మనుషులు కోతి బుద్ధి కలవారిగా అయిపోయారు. నేను వచ్చి వారిని మందిరంలో నివసించే యోగ్యులుగా చేస్తాను. వికారాలు చాలా కఠినంగా ఉంటాయి. ఎంత క్రోధం ఉంది మీలో, ఏమాత్రం క్రోధం ఉండకూడదు. పూర్తిగా మధురంగా, శాంతిగా, అతి మధురంగా అవ్వండి. కోట్లల్లో ఏ ఒక్కరూ రాజ్య పదవిని పొందేవారు వెలువడతారని కూడా మీకు తెలుసు. నేను మిమ్మల్ని నరుని నుంచి నారాయణుడిగా చేసేందుకు వచ్చాను అని తండ్రి చెప్తున్నారు. అందులో కూడా ముఖ్యంగా అష్టరత్నాలు గాయనం చేయబడతారు. అష్టరత్నాలు మరియు మధ్యలో తండ్రి ఉన్నారు. 8 మంది పాస్ విత్ ఆనర్స్, అది కూడా నంబర్ వార్ పురుషార్థ అనుసారంగా అవుతారు. దేహ అభిమానాన్ని తొలగించుకోవడం చాలా శ్రమ అనిపిస్తుంది. దేహ భావం పూర్తిగా తొలగిపోవాలి. కొంతమంది పక్క బ్రహ్మజ్ఞానులకు కూడా ఇలాగే జరుగుతుంది. వారు కూర్చొని దేహాన్ని త్యాగం చేస్తారు. కూర్చొని అలా శరీరం విడిచిపెడతారు. వాయుమండలం పూర్తిగా శాంతిగా అయిపోతుంది. మరియు చాలా వరకు శుద్ధమైన ప్రభాత సమయంలో శరీరాన్ని విడిచిపెడతారు. రాత్రివేళ మనుషులు చాలా అశుద్ధంగా ఉంటారు. ఉదయం స్నానము మొదలైనవి చేసి భగవంతుడా అని అనడం ప్రారంభిస్తారు. పూజలు చేస్తారు. తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తూ ఉన్నారు. ప్రదర్శని మొదలైన వాటిలో కూడా మొట్టమొదట మీరు అలఫ్ బాబా యొక్క పరిచయం ఇవ్వండి. మొదట అలఫ్ బాబా, తర్వాత బే వారసత్వం. ఆ నిరాకారుడు ఒక్కరే తండ్రి. రచయిత అయిన తండ్రినే కూర్చొని రచన యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. దేహ సంబంధాలన్నీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను ఒక్కరిని స్మృతి చేయండి అని ఆ తండ్రి చెప్తూ ఉన్నారు. మీరు తండ్రి పరిచయాన్ని ఇస్తే ఇక ఎవ్వరికీ ప్రశ్నోత్తరాలు చేసే ధైర్యం ఉండదు. మొదట తండ్రిపై నిశ్చయం పక్కా అయిన తర్వాత 84 జన్మలు ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది అని చెప్పండి. చక్రాన్ని అర్థం చేసుకుంటే, తండ్రిని అర్థం చేసుకుంటే ఇంకే ప్రశ్నలు రావు. తండ్రి పరిచయాన్ని ఇవ్వకుండా మిగిలిన విషయాలు ఎన్ని చెప్పినా సరే అందులో మీ సమయం చాలా వేస్ట్ అవుతుంది. మీ గొంతు ఎండిపోతుంది. మొట్టమొదట శివబాబా గురించి చెప్పండి. మిగతా విషయాలు ఎక్కువగా మాట్లాడడం వలన ఏమీ అర్థం చేసుకోలేరు. పూర్తిగా సింపుల్గా మరియు నెమ్మదిగా కూర్చొని అర్థం చేయించాలి. ఎవరైతే ఆత్మ అభిమానులుగా ఉంటారో వారే బాగా అర్థం చేయించగలరు. పెద్ద పెద్ద మ్యూజియంలలో బాగా అర్థం చేయించగలిగేవారు సహాయం అందించాల్సి ఉంటుంది. కొన్ని రోజులు మీ సెంటర్లను వదిలి సహాయం అందించడానికి రావాలి.
మీ వెనుక సెంటర్ను సంభాళించడానికి ఎవరినైనా కూర్చోబెట్టండి. ఒకవేళ ఎవరినీ తమ సమానంగా గద్దెను సంభాళించే యోగ్యంగా తయారు చేయకపోతే ఇక దేనికి పనికిరారని, సేవ చేయలేదని బాబా భావిస్తారు. సేవను ఎలా వదిలి వెళ్ళాలి అని బాబాకు వ్రాస్తారు. అరే, ఫలానా స్థానంలో ప్రదర్శన ఉంది, సేవకు వెళ్ళండి అని బాబా ఆజ్ఞాపిస్తారు. ఒకవేళ ఎవరినీ గద్దెకు యోగ్యంగా చేయకపోతే మీరు దేనికి పనికొస్తారు? బాబా ఆజ్ఞాపించారు, వెంటనే పరిగెత్తాలి. అటువంటి వారిని మహారథి బ్రాహ్మణీలు అంటారు. మిగిలిన వారంతా గుర్రపు స్వారీవారు, పాదచారులు అందరూ సేవలో సహాయం చేయాలి. ఇన్ని సంవత్సరాలలో మీరు ఎవరిని మీ సమానంగా తయారు చేయలేదంటే ఏం చేస్తూ ఉన్నారు? ఇంత సమయంలో సెంటర్ను సంభాళించే సందేశకులను తయారు చేయలేదా? రకరకాల మనుషులు వస్తారు, వారితో మాట్లాడే తెలివి కూడా ఉండాలి. మురళిని కూడా తప్పకుండా రోజు చదువుకోవాలి లేదా వినాలి. మురళి చదవలేదంటే ఆబ్సెంట్ పడినట్లు. పిల్లలైన మీరు మొత్తం విశ్వాన్ని చుట్టుముట్టాలి. మీరు మొత్తం విశ్వానికి సేవ చేస్తారు కదా. పతిత ప్రపంచాన్ని పావనంగా చేయడం చుట్టుముట్టడం కదా. అందరికీ ముక్తి, జీవన్ముక్తి ధామం యొక్క మార్గాన్ని తెలియజేయాలి. దుఃఖం నుండి విడిపించాలి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, చాలా మధురంగా, శాంతిగా, అతి మధురమైన స్వభావం కలవారిగా అవ్వాలి. ఎప్పుడు క్రోధం చేసుకోకూడదు. మీ కళ్ళను చాలా చాలా పవిత్రంగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, బాబా ఇచ్చే ఆజ్ఞలను వెంటనే అంగీకరించాలి. మొత్తం విశ్వాన్ని పతితము నుండి పావనంగా చేసే సేవ చేయాలి, అనగా చుట్టుముట్టాలి. వరదానం, తమ మహత్వాన్ని మరియు కర్తవ్యాన్ని తెలుసుకొనే సదా వెలిగే జ్యోతి భవ. పిల్లలైన మీరు ప్రపంచానికి జ్యోతులు. మీ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన జరుగుతుంది. కావున గతించిన దానిని వదిలి మీ మహత్వాన్ని మరియు కర్తవ్యాన్ని తెలుసుకొని సదా వెలిగే జ్యోతులుగా అవ్వండి. మీరు సెకండ్లో స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేయగలరు. కేవలం ఇప్పుడిప్పుడే కర్మయోగి, ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితిని అభ్యాసం చేయాలి. ఎలాగైతే మీ రచన అయిన తాబేలు సెకండ్లో అన్ని ఇంద్రియాలను సర్దుకుంటుందో అదేవిధంగా మాస్టర్ రచయితలైనటువంటి మీరు సర్దుకునే శక్తి ఆధారంతో సెకండ్లో అన్ని సంకల్పాలను ఇముడ్చుకొని ఒకే సంకల్పంలో స్థితులవ్వండి. స్లోగన్, లవ్లీన్ స్థితిని అనుభవం చేసేందుకు అతి ప్రియమైన స్థితి లవ్లీన్ స్థితి అంటే దాన్ని అనుభవం చెయ్యాలి అంటే స్మృతి విస్మృతి, జ్ఞాపకం చేసుకునేది అప్పుడప్పుడు మర్చిపోయేది, ఈ యుద్ధాన్ని సమాప్తం చేయాలి. ఓం శాంతి.